రే చందు, నాకు డౌట్ అడుగు. వద్దంటే మాత్రం అడగడం మానేస్తావా? పీసీకి కన్సోల్కి తేడా ఏంటి? జనాలందరూ ప్లే స్టేషన్లో గేమ్స్ చాలా బాగా రన్ అయిపోతాయి అంటారు. పనికొచ్చే క్వశ్చన్ అడిగేవరా. నిజానికి పీసీ కన్సోల్ రెండు డిఫరెంట్. పీసీలో గేమ్స్ ఆడుతున్నావు, కన్సోల్ని వర్క్ పర్పస్కి వాడలేమా? చేయలేంరా. కన్సోల్ ఇచ్చే ర్యామ్ ప్రాసెసర్ పవర్ఫుల్ కాదు, అది వర్క్ పర్పస్కి అంత యూజ్ అవ్వదు. అదేంటి పిఎస్ఓలో పెద్ద పెద్ద గేమ్స్ 4Kలో ఆడేస్తారు, అది పవర్ఫుల్ కాకపోవడం ఏంటి? యా, పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతావు, అది 4K నేటివ్లో రన్ చేయదు, అది వేరే కాన్సెప్ట్, తర్వాత చెప్తాను. PS5 ర్యామ్ ఎంతో తెలుసా నీకు? 16 GB. దట్టు మొత్తం AMD కస్టమ్ చిప్స్ పెట్టారంత. ఏంటి ఇక్కడ గ్రాఫిక్ కార్డులు లక్షల్లో కొంటుంటే 50Kలో ఇవా స్పెట్స్ ఎలా రన్ అవుతున్నాయిరా? దీన్నే గేమ్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే నీకు మొబ్బిడిపోయే ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? చెప్పు. GTA 4 PS3లో లాంచ్ అయినప్పుడు ఆ కన్సోల్ ర్యామ్ ఎంతో తెలుసా? VRAMతో కలిపి 583 MB. మన యాప్సే రన్ అవ్వరా దాంట్లో. ఒక గేమ్ 30 అబవ్ ఫ్రేమ్స్తో రన్ అయ్యేది. దీన్నే గేమ్ ఆప్టిమైజేషన్ అంటారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఆగాగు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దాచాను. ఇవన్నీ ఒక వీడియోలో సరిపో. DLSS మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. నువ్వు అందరూ ఈ పేజీని ఫాలో కొట్టి నీ ఫ్రెండ్స్తో షేర్ చేయి. నాలెడ్జ్ని పెంచినోడవుతావు, నాలెడ్జ్ని షేర్ చేసినోడవుతావు.